రాష్ట్రం కోసం అభివృద్ధి నమూనా 15 సంవత్సరాలకు కార్యాచరణ సిద్ధం చేసిన చంద్రబాబు రానున్న కాలంలో ప్రభుత్వానికి అన్ని పెను సవాళ్లే. రుణభార నియంత్రణ సాధ్యమేనా అన్న సందేహాలు, ఎన్నికల హామీల అమలు భారంగా మారగలదన్న ఆందోళన, సంపద సృష్టికి పకడ్బందీ ప్రణాళిక, అన్ని రకాల వనరుల వినియోగంపై పూర్తి స్థాయిలో దృష్టి. రాష్ట్రంలో మరికొద్ది రోజుల్లో నూతనంగా ప్రభుత్వం ఏర్పాటు కానుంది. ప్రస్తుత ప్రభుత్వం కొనసాగుతుందా లేక అధికార మార్పిడి జరుగుతుందా అనేది కొద్ది రోజుల్లో తేటతెల్లం కానుంది. నూతనంగా ఏర్పాటయ్యే ప్రభుత్వం ఏదైనా దానికి ఆదిలోనే పెను సవాళ్లు ఎదురుకానున్నాయి. రాష్ట్రంలో లెక్కకు మిక్కిలిగా పెరిగిపోతున్న రుణభారాన్ని నియంత్రణలోకి తీసుకురావడంతో పాటు ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను అమలుపరచడం రాజకీయ పార్టీలకు కత్తిమీద సామే అని చెప్పాలి. అందుకే ఒక్కొక్క పార్టీ ఒక్కో విధంగా తమ భవిష్యత్ ప్రణాళికను సిద్ధం చేసుకుంటోంది. సవాళ్లు, సంక్షోభాలు అధిగమించడంలో దిట్ట అయిన చంద్రబాబు నాయుడు తెలుగు జాతిని సమున్నతంగా తీర్చిదిద్దేందుకు తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు పకడ్బందీ ప్రణాళికనే సిద్ధం చేశారు. ఆ ప్రణాళిక అమలుకు మరో 15 ఏళ్ల కార్యాచరణను సైతం రూపొందించడం జరిగింది. తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చి ఒక్కమారు ఆ ప్రణాళిక అమలైతే తెలుగునాట సరికొత్త అధ్యాయం ఆవిష్కృతం కాగలదన్న ఆశాభావం వ్యక్తమవుతుంది. దారిద్ర్య రేఖకు దిగువన ఉన్న వారందరినీ తొలి దశలో దాని ఎగువకు తీసుకురావడం, అనంతరం దశల వారీగా వారిని సంపన్నులుగా తీర్చిదిద్దడం, ఇదే చంద్రబాబు మదిలో రూపుదిద్దుకున్న అద్భుతం. ఎన్నికల సమయంలో హామీలు ఇవ్వడం, పలు జనాకర్షణ పథకాలు ప్రకటించడం సాధారణంగా అన్ని రాజకీయ పార్టీలు చేస్తుంటాయనే విషయం మనకందరికీ తెలిసిందే. ఎన్నికలు కాస్త పూర్తయ్యాక వాటి ఊసే ఉండకపోవడం ప్రస్తుత పరిస్థితుల్లో మనమంతా చూస్తున్నాం. మద్య నిషేధం హామీ అందుకు మనం మంచి తార్కాణంగా పేర్కొనవచ్చు. ఇలాంటివి ఎన్నో. అయితే చంద్రబాబు మాత్రం తాను ఇచ్చిన హామీలకు తానే జవాబుదారీతనాన్ని స్వీకరించడం ఎంతో గొప్ప విషయం. ఆంధ్రప్రదేశ్ ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో లెక్కకు మిక్కిలిగా కొత్త పథకాలను ప్రకటించడం అంటే సాహసమే అని చెప్పాలి. అటువంటి పరిస్థితుల్లో తెలుగుదేశం పార్టీ మహానాడు సందర్భంగా పలు పథకాలను ఏ విధంగా ప్రకటించింది అన్న సందేహం కాస్త కలుగక మానదు. ఎడారిలో ఓయాసిస్సులను సృష్టించగల ఎంతో సత్తా ఉన్న చంద్రబాబుకు అసాధ్యమన్నదే లేదు. కార్యసాధకులకు అసాధ్యమన్నది ఉండదు అన్న నానుడి ఉంది కదా, అది చంద్రబాబుకు ఎంతో బాగా వర్తిస్తుంది. టీడీపీ మహానాడులో ప్రకటించిన మినీ మేనిఫెస్టో రాష్ట్ర భవిష్యత్కు ఒక దిక్సూచిగా భావించవచ్చు. చంద్రబాబు ప్రకటించిన 6 హామీలు తాత్కాలిక ఉపశమనం కలిగించే సంక్షేమ పథకాలు ఎంతమాత్రం కావు. ఆయా వర్గాల జీవన ప్రమాణాలు పెంపొందించే విధంగా వాటికి రూపకల్పన చేశారు. ఆ పథకాలు ప్రకటించడానికి ముందు చంద్రబాబు సుదీర్ఘ కసరత్తే చేశారు. 2019 ఎన్నికల్లో పార్టీ పరాజయం పొందినప్పటికీ ఏమాత్రం కుంగిపోకుండా ఫీనిక్స్ పక్షి తరహాలో దాన్ని పునరుజ్జీవింపజేసి శ్రేణుల్లో నూతనోత్సాహాన్ని ప్రోధి చేశారు. ప్రభుత్వంపై విమర్శలు, ఆరోపణలకు పరిమితం కాకుండా తెలుగు జాతి భవిష్యత్ పరిరక్షణపై దృష్టి సారించారు. ఆ క్రమంలోనే ఎంతో మంది మేధావులు, వివిధ రంగాలలో నిష్ణాతులైన వారిని సంప్రదించి జారుడు మెట్లపై ఉన్న తెలుగు జాతి భవితను ఉన్నత స్థితికి చేర్చేందుకు చక్కని ప్రణాళికలు రూపొందించుకుంటున్నారు చంద్రబాబు. ఆర్థికంగా దివాలా తీసిన స్థితిలో ఉన్న రాష్ట్రంలో సంక్షేమ పథకాలు అమలు చేయడం అంటే అంత ఆషామాషీ కాదు. ఆ వాస్తవం చంద్రబాబుకు బాగా తెలుసు. అప్పుల ఊబి నుంచి రాష్ట్రాన్ని ఒడ్డుకులాగడం, సంక్షేమ అభివృద్ధి పథకాలు చేపట్టడం, శాంతి భద్రతల పరిరక్షణ, ప్రజాజీవనంలో నెలకొని ఉన్న అసహనాన్ని పారదోలడం వంటివి రానున్న ఎన్నికల్లో అధికార పీఠం అధిష్ఠించిన వారు చేపట్టాల్సిన తక్షణ కర్తవ్యాలు. అందుకు ఒక్కటే మార్గం, సంపద సృష్టి జరపాల్సిన అనివార్య పరిస్థితి. సంపద సృష్టి అనేది వర్తమాన రాజకీయాల్లో చంద్రబాబుకు మాత్రమే అలవాటైన ప్రక్రియ. సంపద సృష్టి జరపడం అంటే ఒక రకంగా సృష్టికి ప్రతి సృష్టి జరపడమే. అధికార పీఠంపై కూర్చొని అధికారం అనే మంత్రదండంతో రాత్రికి రాత్రి సంపద సృష్టించడం సాధ్యం కాదు. అందుకు ఒక విజన్ కావాలి. ఆ కారణంగానే చంద్రబాబు సంపద సృష్టిని అలవోకగా చేయగలరన్న నమ్మకం విద్యావంతులు యువతలో ప్రబలుతోంది. దేశం, వివిధ రాష్ట్రాలలో ఉన్న భౌగోళిక పరిస్థితులు, అందుబాటులో ఉన్న మానవ వనరులు, సహజ సిద్ధంగా లభించే ప్రాకృతిక వనరులు, వాటి వినియోగంపై చంద్రబాబుకు పూర్తి స్థాయిలో అవగాహన ఉంది. నిపుణులు, మేధావుల అభిప్రాయాలు పరిగణలోకి తీసుకుని చంద్రబాబు పక్కా కార్యాచరణ ప్రణాళికను సిద్ధం చేసుకున్నారు. డెమోగ్రాఫిక్ డివిడెండ్తో పనిచేసే వయసున్న వారిని గుర్తించి వారిలోని నైపుణ్యాలకు సానపెట్టడం ద్వారా వారిలో నిబిడీకృతమై ఉన్న ప్రతిభా పాఠవాలను వెలికితీయడం చంద్రబాబు ప్రణాళికలోని ప్రధాన అంశం. అదేవిధంగా భూగర్భ ఖనిజ సంపద, ఇతర వనరుల వినియోగాన్ని ప్రణాళికాబద్ధంగా నిర్వహించడం చంద్రబాబు ప్రణాళికలోని ప్రధాన భాగం.
భౌగోళిక పరిస్థితులకు అనుగుణంగా క్లస్టర్లు రూపొందించి ఔత్సాహిక పారిశ్రామికవేత్తలను ప్రోత్సహించడం ద్వారా ఉపాధి అవకాశాలు పెరగడంతో పాటు ఉత్పాదక పెరిగి ప్రభుత్వానికి సైతం ఆదాయం సమకూరుతుంది. ఈ ప్రక్రియ అంతటిని వ్యవస్థీకృతం చేయడం ద్వారా సంపద సృష్టి జరుగుతుంది. ఒక్కమారు సంపద సృష్టి జరిగితే కొన్ని తరాల పాటు ఆదాయం దానంతటా అదే వస్తూ ఉంటుంది. ఆ ఆదాయంతో సంక్షేమ పథకాలను సమర్థవంతంగా అమలు చేయడంతో పాటు అభివృద్ధి కార్యక్రమాల నిర్వహణకు సైతం వెసులుబాటు కలుగుతుంది. చంద్రబాబు దార్శనికతో చేపట్టిన ఈ విధమైన ప్రణాళికలు రానున్న ఎన్నికలలో ప్రధానంగా యువతపై తీవ్ర ప్రభావాన్ని చూపే అవకాశముంది. ఇది వాస్తవం కూడా.